హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఈ శ్రీకాకుళం టూరు జగన్ చేసిన అతిపెద్ద తప్పు. ఒక వ్యక్తిని చంపేసి ఆ చంపినటువంటి వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నించిన సిదిరి అప్పలరాజు వాళ్ళ తండ్రిని కాపాడుతూ అతన్ని కలవడానికి వెళ్ళడం ద్వారా నేరస్తులని, నేర చరితుల్ని, తప్పులు చేసే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే రూట్లో ఉంది అన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చూస్తారు మీరు? సరే, దీంట్లో పాక్షికంగా అంగీకరించవచ్చు, కానీ మనకు యాజ్ పర్ నామ్స్ చూసుకున్న ఏం చేసినా ఇప్పుడు శిక్ష పడేంతవరకు నేరం చేయనట్టే కదా. కాకపోతే దీంట్లో క్లియరింగ్ గా కనపడే పాయింట్, ఒక యువకుడు చనిపోయాడు, దానికి కారణం ఫలానా యువకుడు అని తెలుసు. అంటే సంయమనంతో కూడుకున్నటువంటి యాక్టివిటీ చేస్తుంటే బాగుండేది. ఒకవేళ ప్రభుత్వం దురుద్దేశంతో నో డౌట్ సిదిరి అప్పలరాజు పైన ప్రభుత్వానికి కోపం ఉంటుంది, కానీ కోపాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఈ రెండు మనం చూడాలి. సహజంగా ఈ కాలంలో అరెస్టులు, ఈ జైళ్ళు ఇవన్నీ ఎక్కువ కావడం అనేది కూడా ఒక కనిపిస్తుంది. కాబట్టి ఆ ధోరణిలో ఎల్లుండొచ్చు, ఒక భరోసా కల్పించుండొచ్చు, అవి ఉండొచ్చు. కానీ కొన్ని ఆ రూట్ లో కొన్ని మార్పులు చేసుకొని ఉంటే బాగుండేది. ఒకటి, భారీ బల ప్రదర్శన అందామా, లేకపోతే అభిమానంతో వచ్చి ఏ పేరైనా సరే ఆ ర్యాలీ అలాంటి జరుపుకున్నా ఉంటే బాగుండేది. బహుశా ఇట్లా ర్యాలీలు ఎందుకు జరుపుతాము, మా మీద ఎలాంటి ఒత్తిడి వచ్చినా, ఎలాంటి కేసులు పెట్టినా భయపడము, నిలబడతామని భరోసా ఇవ్వడానికి కూడా చేసి ఉండవచ్చు. కాకపోతే ఆ సందర్భం అంత చేసేది కాదనేది ఒకటి ఉంది. రెండోది, ఎవరైతే యాక్సిడెంట్ కారణమని మనం సమాజం ముందు ఉందో అబ్బాయిని అమాయకుడు అని చెప్పి మాట్లాడడం, రూట్ ప్లాన్ లో ఇన్ టైంలో పోకుండా కనీసం ఇన్ టైంలో 4 గంటలు 5 గంటలు 4 గంటలకు వెళ్ళేట్టుగా ప్లాన్, ఇట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఈ పర్యటనలో మనకు కనపడింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ప్రోగ్రామ్ లో వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చారు కార్యకర్తలకి. అంటే మంత్రిని అరెస్ట్ చేసినారు, మన పరిస్థితి ఏందని భయపడే వాళ్ళ కార్యకర్తలకు భరోసా, ఏదైనా అక్రమాలు అరెస్టులు చేస్తే ప్రజల్లోకి వెళ్తామని ఒక హెచ్చరిక, ఇవన్నీ బాగానే ఇచ్చారు. కానీ ఘటనలో ప్రజలు ఏమనుకుంటున్నారు, రియాలిటీ ఏంటి అనేది చెక్ అండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సహజంగా ఈ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన లేదా కార్యకర్తల పైన దాడులు పెరిగాయి. ఆ క్రమంలో అన్నిటినీ ఆ ఘాట్లో కట్టేయడం కరెక్ట్ కాదు అనేది ఈ ఘటన ద్వారా వైసీపీ నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ ఘటనలో నేరం ఎవరు చేశారు, తప్పు ఎవరు చెప్పారు, తప్పు ఎవరిది అనేది పోలీసు విచారణలో తేలనివ్వండి. కొన్ని కనిపిస్తున్నప్పుడు కూడా తేలేంతవరకు సమయాన్ని పాటిద్దాం. అప్పటి వరకు పార్టీ లోకల్ స్థాయి వాళ్ళు దాంట్లో రియాక్ట్ అయింటే సరిపోయిండేది. కానీ అధ్యక్షుడు రియాక్ట్ కావడం, ఆ తర్వాత భారీగా వెళ్ళడం, ఆయన అలవాట్లో పొరపాటు ఏంటో అమాయకులు పిల్లవాడిని ఇబ్బంది పెడుతున్నారనే మాట అనేది కొంత రాంగ్ మెసేజ్ అయితే వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ప్లానింగ్ అనేది, అంటే ఉదాహరణకు అన్ని కరెక్టే అనుకుందాం, 5 గంటలకు కోర్టు మూసేస్తారని తెలుసు కదా, జైలుకు పంపరని తెలుసు కదా, ఖచ్చితంగా 4:30కు అట్లా వెళ్ళిపోవాలి. ఆ ప్లానింగ్ లేకపోతే అట్లా పార్టీకి ఈ విషయంలో అయితే ఏ ఇబ్బంది ఉండదు. సిదిరి అప్పలరాజు కాబట్టి అర్థం చేసుకుంటాడు, పెద్ద ఇబ్బంది. కానీ పొలిటికల్ డెసిషన్స్ లో ఇట్లా మరి రూట్ ప్లానింగ్ మారిపోయినా అనుకోండి, ఇన్ టైంలో ప్లాన్ చేయకపోతే రాజకీయ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. రెండోది, జిల్లాకి హెడ్ క్వార్టర్ కి మధ్య ఇంకా రావాల్సినంత ఏమంటారు దాన్ని, అసోసియేషన్, మనం సమన్వయం అందామా, సమన్వయం అనేది ఉంటే కదా. పాయింట్ ఏంటంటే, మీకు నాకు సంబంధం ఉంటే సమన్వయం, సంబంధాలు తక్కువ ఉంటాయి కదా. వైసీపీలో చిన్న రోగం అదే కదా. బేసిక్ గా మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా, చంద్రబాబు గారు ఏంటే ఉంటాడు, ఆయన ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేగా మంత్రి కాబట్టి అన్ని జిల్లా వాళ్ళకి చెప్పుంటాడు దాన్ని పరిశీలించమని. ఆ తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత పొలిట్ బ్యూరో, ఆ తర్వాత ఆయన వచ్చేసరికి సమస్య పరిష్కారం అయిపోతుంది. ఈ సిస్టమ్, ఈ దొంతరల సిస్టమ్ వైసీపీలో లేదు. అయితే పట్టించుకోకపోతే ఎవడు పట్టించుకోరు, పట్టించుకుంటే డైరెక్ట్ గా అధ్యక్షుడు పట్టించుకుంటాడు. ఈ ఇన్బ్యాలెన్స్ అనేది మాత్రం అప్పలరాజు గారి ఘటనలో కనపడింది. ఆ తర్వాత జరిగిన 2 ఘటనలో స్పందించలేదు ఆయన. కాబట్టి ఘటన జరిగినప్పుడు క్రాస్ చెకింగ్, ఎంత స్పందించాలి, మన వాళ్ళు కొన్ని సందర్భాల్లో వీళ్ళు వాళ్ళు కూడా తప్పు జరిగి ఉండొచ్చు. జరిగినప్పుడు దాన్ని తప్పుకు శిక్ష చేసేసి పార్టీని అంత పెద్ద చేయకపోయినా సంయమనం పాటించాలి. లేకపోతే ఏమవుతుందంటే, వాళ్ళ పార్టీ కాబట్టి చేశారనుకుంటారు. దీనికి మరోసారి ల్యాబ్స్, కిందకి పైకి కమ్యూనికేషన్ గ్యాప్, అంటే ఆ సమన్వయం కన్నా అసలు రిలేషనే లేనిటటువంటి తత్వం కనపడతా ఉంది. ఆ కమిటీలు పనిచేయడం మనం చూస్తున్నాం. మొన్న ఎప్పుడో ఈ ఎస్సీసీ మెంబర్లు, సిఈసీ మెంబర్లు ప్రతిరోజు ఒకటి నేస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీలు, అన్ని పార్టీలు పొలిట్ బ్యూరో అంటే ఒక 2 రోజులు 3 రోజులు అన్ని కమిటీలు అనౌన్స్ చేస్తారు అధ్యక్షుడు.
ఆ తర్వాత ఎప్పుడన్నా అసంతృప్తిని ఒక రాజీనామా చేయడం, యాడ్ చేయడం. ఇదేందో గత 2 ఏళ్లుగా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఆ కమిటీల మెంబర్, ఈ కమిటీ ఇద్దరికి మళ్ళంతా లిస్ట్ చేస్తే ఎంత అవుతారో తెలీదు. అది నిబంధనలు వర్తిస్తాయో లేదో కూడా తెలీదు. కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రొఫెషనలిజంలో వైసీపీ లోపం కనిపిస్తా ఉంది. అవన్నీ దీంట్లో రిఫ్లెక్ట్ అయినాయి. ఇది మాత్రం ఇంతకాలం వాళ్ళు చేసిన ర్యాలీకి కాస్త భిన్నంగానే ప్రజలు చూసే పరిస్థితి అయితే వస్తుంది. ఇందులో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే మామూలుగా మనకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ 18 ఇయర్స్ దాటిన తర్వాత ఇస్తారు. ఇంకోటి 18 ఇయర్స్ లోపు డ్రైవింగ్ చేస్తే గనక అది క్రైమ్ కింద కూడా అవుతుంది. తల్లిదండ్రులు నేరస్తులు అవుతారు. ఇప్పుడు ఇందులో 19 ఏళ్ల అబ్బాయి కానీ లెర్నర్డ్ లైసెన్స్ ఉంది. చేశాడు, యాక్సిడెంట్ అయ్యింది. అతను చాలా అమాయకుడు. 108కి కూడా ఫోన్ చేశాడు. 18 ఏళ్ల లోపు మైనర్ బాలుడు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వాడటం. అంటే లోపం ఆయనకి కమ్యూనికేషన్ లోపమా? లేకపోతే నిజంగానే తక్కువ వయసు ఉంటే ఎక్కువ వయసుని చూపెట్టామన్న సర్టిఫికెట్ ఇచ్చారా? అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటే చిన్నవాడు అమాయకుడు అని చెప్పడం కోసం చెప్పే ప్రయత్నంలో ఈ చట్టం మర్చిపోయింటాడు. సమస్య ఏంటంటే చట్టం ఒకటి ఉంది. చట్టంలో మరింత నేరం కదా. ఒకవేళ రాంగ్ ఇప్పుడు మనకు రాంగ్ చెప్పినా రైట్ చెప్పినా సర్టిఫికేట్ లో ఉండేది ఫైనల్. ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ కావచ్చు. మనకు మరీ గట్టిగా అడిగితే ఇంకా టెస్టులు చేయాల్సిందే. పళ్ళు టెస్టులు ఏదో చేస్తారు అనుకుంటాను. అంతే తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి బేసిక్ గా మన సర్టిఫికేట్ చూస్తాం. సర్టిఫికేట్ లో ఉంటే జగన్ గారు ఏం చెప్పినా కూడా టెక్నికల్ గా అదే జరుగుతుంది. సర్టిఫికేట్ లో ఉండేది అదే అంటున్నాను. ల్యాబ్స్ అనేది అడుగడం కనిపిస్తుంది, పర్యటనలో కనిపిస్తుంది, ర్యాలీ తీయడంలో కనిపిస్తుంది, అడిగి పోవడంలో కనిపిస్తా ఉంది. ఎవరిని ఎంతవరకు దీంట్లో సమర్థించాలి, విమర్శించాలి? ఒకవేళ నిజంగా మైనారిటీ అయితే అనివార్యంగా తల్లిదండ్రులు కూడా ఆ ప్రాబ్లం వస్తుంది. కానప్పుడు ఒకవేళ పేపర్లో ఉందా అన్నప్పుడు ఉన్నదే మాట్లాడాలి. రెండోది ఎవరికి అప్పీల్ చేద్దాం దీంట్లో? బేసిక్ గా ప్రభుత్వాన్ని ఏమని విమర్శిద్దాం అనే దాంట్లో ఈ మొత్తం కన్ఫ్యూజ్ కారణం అవుతోంది. దీని టార్గెట్ ఎవరు, బాధితుడు ఎవరు అనేది ప్రశ్న. ఇంకా జగన్ గారు ఈ పర్యటనకి కొంచెం సంపూర్ణత రావాలంటే చనిపోయారు కదా, వాళ్ళని కూడా పరామర్శించుంటే సరిపోయింది. వెళ్ళిపోయింటే బాగుండు, మంచి మెసేజ్ కలిగి ఉండేది. పిల్లలు ఏదో అతను తెలిసి చేశాడో తెలియక చేశాడో, తెలిసి ఎవరు చేయరు, బై మిస్టేక్ జరుగున్నా కొంత గ్రావిటీ తగ్గుండేది. వాళ్ళేం శత్రువులు కాదు కదా. కాబట్టి ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు సమాజంలో చూస్తుంది, సమాజం కూడా పాజిటివ్ గా చూడాలి కదా అనేది తీసుకోకపోవడంలో కమ్యూనికేషన్ గ్యాప్, గందరగోళం, కిందికి పైకి సంబంధం లేకపోవడం అనేది కనిపిస్తుంది. ఇక్కడ జగన్ టూర్ సందర్భంగా ఒక ఎస్ఐని వేధించారు అంటూ వాళ్ళ పత్రికల్లో వచ్చింది. ఆ రవికుమార్ అనే ఆయన మీద ఇప్పుడు కేసు పెట్టారు, ఆ నియోజకవర్గించారు. తనేమంటాడంటే నినాదాలు తట్టుకోలేక ఆవిడ చెవులు మూసుకుంది, దాంతో మీరు ఇక్కడ కాదమ్మా పక్కకు పదండి అమ్మా అని చెప్పాం మేము, దానికే మా మీద కేసు పెట్టారు అంటారు. అది నిజమేనంటారా? ఇప్పుడు దీంట్లో ర్యాలీలో జరిగేటప్పుడు ఘటనకి ఇప్పుడు వాళ్ళు చెప్పిందే మనం ఏకీభవించడం, నిరాకరించడం చేయలేం. కానీ నేర్చేటాడు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకరు తొందరపడడం లేదా సరైన నిర్ణయం తీసుకోవడం. ర్యాలీలో జరిగేటప్పుడు కొంచెం మాస్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పర్ హ్యాండ్ లో ఉన్నప్పుడు పోలీసులు తక్కువ ఉన్నప్పుడు కొంచెం దబాయిస్తారు ర్యాలీలో పోయేవాళ్ళు. వీళ్ళు తక్కువ ఉంటే పోలీసు వాళ్ళు దబాయిస్తూ ఉంటారు. కాబట్టి ఇది జస్ట్ పరస్పరం అడ్జస్ట్ చేసుకుని పోయే కార్యక్రమంగా చూడాలి తప్ప దీని మీద కేసులు, దీని మీద విపరీత పోకళ్ళకి వెళ్ళడం, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు వర్షన్స్ వాళ్ళు చెప్పడం అనేది ఎక్కువ అవడం కూడా ఒక కారణం ఏంటచ్చు. ఏదైనప్పటికీ కూడా ర్యాలీలో ఇట్లాంటి చెదురుమరి ఘటనలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అది ఒక సంఘటనగా చూడాలి తప్ప దానికి రాజకీయ కోణాన్ని ఆపాదించేసి దానికి కేసులు, దానికి గొడవలు వాటి పెట్టుకుంటే కొంచెం అరెస్ట్ అవడం తప్ప దీంట్లో వనగూరే ప్రయోజనం అయితే ఉంది. మరొక ప్రధానమైన అంశం భోగాపురం క్రెడిట్. అసలు భోగాపురాన్ని అడ్డుకుని నాశనం చేయడానికి జగన్ ప్రయత్నిస్తే ప్రారంభించింది, పూర్తి చేసింది కూటమి అన్నటువంటిది మంత్రులు మాట్లాడుతున్నారు. భాగస్వామి పక్షాలైనటువంటి జనసేన, బీజేపీ కూడా మాట్లాడుతుంది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి వాళ్ళు 15,000 ఎకరాలు తీసుకుని జనాలు వేధించాలనుకున్నప్పుడు దాన్నంతా సెటరేట్ చేసి అనుమతులతో సహా అన్ని పూర్తి చేసిన జగన్ ఈవెన్ ఆ మొక్క జిఎంఆర్ కూడా చెప్పుకొచ్చారు కదా, ఇప్పుడేదో వీళ్ళ హయాంలో పూర్తయింది, అప్పుడే ప్రారంభమయ్యి సగం పూర్తయిపోయింది అన్నది. క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? ఇది సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఇది కంటిన్యూ ప్రాసెస్ అంటాం కదా. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతే క్రెడిట్ ఎవరి ప్రజలు నిర్ణయించుకో. మీరు వాదనలు బట్టి ప్రజలు క్రెడిట్ ఇవ్వరు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ ఆరోగ్యశ్రీ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన పేరు నింది ఈ మొత్తం ఎపిసోడ్లో కేవలం 5 ఏళ్ళే. అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలో కూడా లేదు. ఇప్పుడు తెలంగాణలో ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. కాబట్టి ఎవరైతే దీని కారకులో వాళ్ళని సమాజం ఎప్పుడు క్రెడిట్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బెటర్. ఇక్కడ భోగాపురానికి సంబంధించి సాంకేతికంగా ఆలోచించాలి, రాజకీయంగా ఆలోచించాలి.
ఒకటి రాజకీయ కోణం ఏంటి, నాకున్న సమాచారం మేరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబు గారి పీరియడ్లో జరిగింది. ఆ క్రమంలో 15,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఇట్లాంటి భారీ ఎత్తున ఒక ఆలోచన చేశారు. అప్పుడు జగన్ గారు ఆ మాట అన్నమాట మాస్టర్, విశాఖపట్నంలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది కదా, మళ్ళీ ఇంకొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు, దీనికోసం రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు, అవసరమా అనే వ్యాఖ్యలు చేసిన మాట నేను కూడా విన్నా. అయితే దీన్ని గుర్తు పెట్టుకున్న ప్రభుత్వం తర్వాత కార్యక్రమాలు ఆయన ఏం చేసేది ఉండాలి కదా. ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిన దాని తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అని ఉన్నప్పుడు దాన్ని చూడకుండా కేవలం దాన్నే చెప్తాను నాకు అనుకూలంగా ఉండేదని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆలోచన చేసిందే నిజమని చంద్రబాబు గారు ఆలోచిస్తే అన్ని ఆలోచనలకు అదే క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ నా పాయింట్ ఏంటంటే టెక్నికల్ సాయి గారు, మీకు కూడా ఐడియా ఉంటుంది, ఇది పీపీఏ పద్ధతిలో కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే జస్ట్ లైక్ శంషాబాద్ ఎయిర్పోర్టే కదా ఆ మోడల్. అంటే పీపీఏ మోడల్ అంటే అర్థం ఏమిటి, ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తి ఉంటాడు, ప్రభుత్వ పాత్ర ఏంటి, ప్రైవేట్ వ్యక్తి పాత్ర ఏంటి, తర్వాత లాభాల్లో సమ్ పర్సంటేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జిఎంఆర్ అండ్ స్టేట్ గవర్నమెంట్. నాకున్న అవగాహన మేరకు ల్యాండ్, పర్మిషన్స్, ఇతర టెక్నికల్ రీజన్స్ తో ఉన్నటువంటి అంశాలని పర్మిట్ చేయించడం, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, కన్స్ట్రక్షన్ చేయడానికి ఫ్రీకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం వరకు ప్రభుత్వం బాధ్యత. తర్వాత నిర్మాణం చేసే బాధ్యత కంపెనీ. తర్వాత అది రిబ్బన్ కటింగ్ చేసుకొని ఎవరు వాటా ఎంత అనేది అవగాహన మేరకు తీసుకుంటారు. మెయింటెనెన్స్ మళ్ళీ ఆ ప్రైవేట్ కంపెనీ చేస్తుంది. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ మోడల్ కదా. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏమిటి అనేది మనం కరెక్ట్ గా అంచనా చేసుకుంటే ఆ ప్రభుత్వ పాత్రలో ఎవరి పాత్ర ఎంత, ఇదే కదా క్రెడిట్ ఏపీకి రావాల్సింది. కాబట్టి ఆ రోల్లో తీసుకున్నప్పుడు జగన్ గారి క్రెడిట్ నిరాకరించలేము, పైపించి ఆయన దేశం బాగుంటుంది. ఎందుకని, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఆలోచించిన మాట నిజం, కానీ కార్యరూపం దాల్చలేదు. కార్యరూపం మీద శంకుస్థాపన వరకు రాలేదు. శంకుస్థాపన మీరు శిలాపాలకం వేసి ఉండొచ్చు, కానీ బేసిక్ గా కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ కానీ, ముఖ్యంగా ల్యాండ్, ఇంపార్టెంట్ ల్యాండే కదా, ల్యాండ్ అక్విజిషన్స్ కానీ రెండోది గత ప్రభుత్వంతో కాకుండా ఈయన కొంత తగ్గించాడు ల్యాండ్ జగన్మోహన్. అందువల్ల కొన్ని వందల కేసులు పోయాయి, కేసులు రాలేకపోయినాయి. తర్వాత మిగతా కేసులన్నీ నష్టపరిహారం ఇచ్చే వాళ్ళతో మాట్లాడి మొత్తం సెట్ చేసి భూ సమస్య లేకుండా చేశారు, ల్యాండ్ అక్విజిషన్ చేసే వాళ్ళకి ఇచ్చేసినారు, అనుమతులన్నీ కూడా వచ్చినాయి, ఆయన శంకుస్థాపన చేశాడు, పని ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వ పాత్ర అయిపోయింది కదా. ప్రభుత్వ పాత్ర అయిపోయిన తర్వాత ఆ తర్వాత జిఎంఆర్ కన్స్ట్రక్షన్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పని ఉంది, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చేసుకుంటారు, తర్వాత వాటా తీసుకుంటారు. ఈ కంటెస్ట్ లో చూసినప్పుడు సింహభాగం జగన్ గారికి ఇవ్వాలి కదా. వలంచోపెని చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి అంటున్న మాట ఏంటంటే, జగన్ గారిది అయితే అప్పుడే ప్రారంభించవచ్చు కదా, ఇందులో మళ్ళీ 2 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటారు. 2 ఏళ్ళు ఆయన కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాడు, అప్పుడు ఒక 1 year, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అది కన్స్ట్రక్షన్ ఎన్ని రోజులు చేసుకుంటాడు అనేది సరే ఆ ఇన్స్టిట్యూషన్, జిఎంఆర్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి జిఎంఆర్ పాత్ర వచ్చేసిన తర్వాత ఇంకా ప్రభుత్వ పాత్ర లేదు. ఇంకా ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే పరిస్థితిని చెప్పాలి. అంటే ప్రభుత్వ పాత్ర ఎంత ఉందో దాంట్లో ఎవరిది మెజారిటీ పర్సెంట్ అనుకున్నప్పుడు నేనైతే జగన్ గారిదే అనుకుంటాను. జగన్ గారు అప్పుడు వ్యతిరేకించలేదా, అనుకూలించలేదా, ఇవి మాట్లాడుకుంటే లాభం లేదు. కానీ మొత్తం మీద ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్, మన భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్రభుత్వ పాత్రలో సింహభాగం జగన్ గారిదే ఉంది. ఉన్నప్పుడు కలిసి క్రెడిట్ ఆయనకు వస్తుంది. క్రెడిట్ చర్చ అంటూ వస్తే, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఖాతాలో ఎవరి ఖాతాలు ఎంత వేయాలో జనం అంతేస్తారు. అంతకు మించి ఆలోచిస్తే ఇంకా ప్రభుత్వానికి నష్టం. రైట్. మరొక ప్రధానమైన అంశం, కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ ఉద్యమం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం చేస్తామంటూ మొన్న ఆ ఉద్యమం తర్వాత 20వ తారీఖు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజుకోసారి ఆ డిఎస్సి అంశాన్ని లేవనెత్తుతోంది. దమ్ముంటే చర్చకరా, మేమే డిఎస్సి, అసలు డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి అంటూ లోకేష్ చెప్తున్నారు. జగన్కి కూడా సవాల్ విసురుతున్నారు. డిఎస్సి అంశం అంత సీరియస్గా ఉందా? డిఎస్సి అంశాల్లో 3.5 lakhs నిరుద్యోగులు ఎగ్జామ్ రాశారు. నేచురల్గా 16,000 మందికి ఎంతమందికో ఉద్యోగాలు వచ్చినాయి. మిగిలిన వాళ్ళందరికీ 34 లక్షల, మిగతా చిల్లర 40,000, 60,000 దాకా ఉన్నారు కదా. వాళ్ళందరిలో చిన్న అనుమానం అయితే వచ్చింది, అంటే ఏదో జరిగి ఉండొచ్చు అనే అనుమానం వచ్చింది. ప్రభుత్వ నిర్వహణ కూడా కొంచెం కారణం అవుతాం. ఉదాహరణ నవీన్ వ్యవహారం, అతను పేపర్ సెట్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసినాడు, ఎన్ఓసి తీసుకోకుండా రాయడం, తర్వాత మెరిట్ లిస్ట్ వేయడం, ఆ తర్వాత అతను ఉద్యోగం ఇవ్వకుండా, ఇవన్నీ కోర్టులో అని చేసినప్పుడు సంథింగ్ వాడే రాశాడా, ఇంకో 100 మందికి ఇచ్చినాడా తెలియదు కదా. నీట్ సంబంధించి ఎక్కడో కాపీ అయింది, దేశం అంతా రాశారు కదా. అట్లాంటి అనుమానాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాస్ నుంచి మెరిట్ లిస్టే వేయలేదు. ఈ 2 లోపాలు నాకు కనిపించినాయి. మిగతా చాలా అంశాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదైనప్పుడు కూడా దీని ప్రాపర్ విచారణ వాళ్ళు చేయలేదు.
కాబట్టి డిఎస్సికి సంబంధించి ఈ ఎవరైతే ఉద్యోగాలు వాళ్ళందరిలో ఏదో చిన్న అనుమానం, తమ స్థాయిలో ఇన్ని లక్షల మందికి ఇంత అనుమానం ఈ రేంజ్ లో ఉండొచ్చు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రేంజ్ లోన, బాధపడే రేంజ్ లోన, వ్యతిరేకంగా ఓటే, అది పారామీటర్స్ చూసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా రాసిన వాళ్ళకి ఒక అనుమానం అయితే క్రియేట్ అయింది. ఇదేం ప్రభుత్వానికి అంత మంచిది కాదు కదా, ఇది మొదటి అంశం. రెండోది, డిఎస్సి మూవ్మెంట్ కి కాక్రోచ్ తో పోల్చడం అనేది, కాక్రోచ్ తరహా ఆందోళన అంటే మెరుపు ఆందోళన చేస్తామనేంత వరకు బాగానే ఉంటుంది. కానీ కాక్రోచ్ ఉద్యమం వచ్చింది కాదు కదా. కాక్రోచ్ ఉద్యమం అనేది వ్యవస్థ పట్ల అసహ్యం. ఈ రోజు ఉన్న పొలిటికల్ సిస్టమ్, రాజకీయ నాయకుల బిహేవియర్, పెత్తందారి పోకడలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, సార్వజనీయంగా ప్రధాన పార్టీలో ఉన్న నాయకుల యొక్క వ్యవహార శైలి, పెత్తందారి పోకలు, రాజరిక పోకళ్ళు, ఏ పార్టీ తేడా దీంట్లో బిహేవియర్ లో, వీటిని అసహించుకుంటాను కొత్త తరం. భయపడట్లేదు. కొత్త తరంలో కులాలు కూడా లేదు, ఏకపక్షంగానే ఒకవైపు మొగతనారు. కాబట్టి కాక్రోచ్ ఉద్యమానికి ఒక సార్వజనీయత ఉంది, దానికి ఒక ఫిలాసఫీ లేకపోవచ్చు. కానీ ఒక సార్వజనీయత అంటే వ్యవస్థాగత చేంజ్ కోరుకున్న, వ్యవస్థ మీద అసహ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు, దాన్ని తెగిస్తున్నారు. దాంట్లో హానెస్ట్ ఒకటి ఉంది ఏంటంటే, సాయిగర్ నేను కూడా చాలా మందిని అడిగాను, క్యాస్ట్ ఇస్తే నేను రెడ్డి కాబట్టి, కొంతమంది మా కులానికి సంబంధించిన పిల్లల్ని అడిగాను, ఫస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు. ఎవరు ఓటు వేశారంటే మేము పవన్ కళ్యాణ్కి వేసాం. పవన్ కళ్యాణ్ ఆడపోటీ అంటే అదే ఆ కూటమికి వేసినాం అంటారు. క్యాస్ట్ గట్టు చూడలేదు. 7.5% ఫస్ట్ టైం ఓట్లు వేశారు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో. దాదాపు 34 లక్షల ఓట్లు కూడితే దాదాపు కొంపలు కొల్లేరు అవుతాయి. ఈ మనైతే 50 లక్షలు తేడా వచ్చింది, కానీ అబ్నార్మల్ గా మామూలుగా 2014లో 4 లక్షలే కదా తేడా, 4-5 లక్షలే కదా. కాబట్టి ప్రభుత్వాలను కూల్చేంత స్థితిలో ఉన్న ఈ ఓట్లు వాళ్ళ కులాలు కూడా చూడట్లేదు. ఏదో మార్పు అనుకుంటే, లేకపోతే ఒక పోలవరం కట్టాము, అమరావతి, ఇది కూడా చూడట్లేదు. రాజకీయ సిస్టమ్ పైన వ్యతిరేకత ఉంది. దాన్ని తీసుకొచ్చి డిఎస్సి ఎక్కడ ఆపాదిస్తాం? పోనీ డిఎస్సితో ఆపాదించారు, ఆ తరహా పద్ధతిలో నడుస్తుందా డిఎస్సి మూవ్మెంట్? డిఎస్సి మూవ్మెంట్ అంటే రాజకీయాలకు అతీతంగా, కాక్రోచ్ అంటే వ్యవస్థాగత. ఓకే, డిఎస్సిలో వ్యవస్థాగత ఫైట్ ఇవ్వాలనుకున్నారు. అంతా మన వాళ్ళే కదా కనిపిస్తున్నారు. పార్టీ ఎక్కడ చూసినా పార్టీ నాయకులు, మాజీ మంత్రులు. ఎప్పుడైతే రాజకీయ పార్టీ నేరుగా ఇన్వాల్వ్ అయిందో కాక్రోచ్ మూవ్మెంట్ ఉండదు దాంట్లో. మీకు ఢిల్లీలో మొదటి రోజు రాహుల్ గాంధీ పాల్గొని ఉంటే అయిపోయింది దానిపైన అక్కడికే. రెండో రోజు పాల్గొన్నాడు కాబట్టి వేరే సంగతి. కాక్రోచ్ మూవ్మెంట్ ఒక రాజకీయ పార్టీ కనుసన్నలు నడిస్తే కాక్రోచ్ మూవ్మెంట్ కాదు. కాక్రోచ్ మూవ్మెంట్ లాగానే ఒక మూవ్మెంట్ ని చేయదలుచుకుంటే టిఆర్ఎస్ లాగా చేయాలి. తెలంగాణ ఉద్యమం నిజంగా తెలంగాణ ఉద్యమం కాక్రోచ్ ఉద్యమం. టిఆర్ఎస్ క్రియాశీలకంగా ఉన్న కోదండరాం లాంటి వాళ్ళని ముందు పెట్టి అనేక ప్రజా సంఘాలను పెట్టి కొట్టారు, అది కాక్రోచ్ ఉద్యమం. పార్టీ నడిపింది, అట్ట నడపాలి. వైసీపీకి బహుశా ఆ లక్షణం నాకు తెలిసి ఆ పోటీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అట్లాంటి యాక్టివిటీ తెలుగుదేశం చేసింది. ఉదాహరణకు అమరావతి ఉద్యమాన్ని నేను కాక్రోచ్ ఉద్యమం అనలేను, కానీ అది కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నడిపింది అట్లా దాన్ని. వీళ్ళు నడిపినట్టు ఇంతవరకు నాకు వైసీపీ పుట్టినప్పటి నుంచి ఏదైనా ఒక యాక్టివిటీ, ఒక న్యూట్రల్ వేదిక సృష్టించి దాని ద్వారా నడిపే పద్ధతి వీళ్ళకంత ఓపిక కూడా ఉండదని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి కాక్రోచ్ తరహా చేయాలంటే మాటలకి ఆచరణకి మధ్య పొంతలు ఉండాలి. ఉదాహరణకు ప్రతి మూమెంట్ లో జగన్ గారు ఏం పిలిపిస్తారు? అందరూ కలిసి రండి అంటారు. ఇంతవరకు నాకు తెలిసి వైసీపీ చేసిన ఏ యాక్టివిటీ ఎవడు రాడంటే వైసీపీ మీద వ్యతిరేకతన ఎవరు ఇన్వాల్వ్ చేయరు. అట్లాంటి వాతావరణం ఒకటి ఉంది. కాబట్టి కాక్రోచ్ మెరుపు యాక్టివిటీ కూడా దశల వారీగా చేస్తున్నారు. ఆ ఎలక్షన్ ఎగ్జామ్ అయిన తర్వాత చేస్తున్నారు. కాబట్టి డిఎస్సిలో నేను అర్థం చేసుకున్నంత మేరకు పరీక్ష రాసిన వాళ్ళందరిలో ఏదో జరుగుంటుంది అనే వ్యతిరేకత మాత్రం వచ్చింది. ఇది ఏ స్థాయి ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందని కాలం నిర్ణయించాలి, కానీ వచ్చింది. అయితే ఆందోళన బాగా జరుగుతుంది, వైసీపీ యాక్టివ్ చేస్తా ఉంది. కానీ కాక్రోచ్ తరహా యాక్టివిటీ చేసే గ్రావిటీ దాంట్లో తక్కువ ఉంది. 2, ఆ తరహా ఆలోచన మాటల్లో ఉంది, కానీ వైసీపీ ఆచరణలో లేదు. కానీ నిజానికి వైసీపీకి అది నీడ్ ఉంది. ఎందుకంటే యంగ్ జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముదిరిపోయిన నాయకుడు ఏం కాదు. అంటే ఒక సమూలమైన ప్రక్షాళన, డిఎంకే ఏడిఎంకే వద్దన్నట్టుగా సమూల ప్రక్షాళన చేసేంత వయసు కాదు జగన్ గారు. కాబట్టి జగన్ గారికి ఇంకా ఆ గ్లామర్ ఉంది. కానీ ఆయన కానీ అందుకోగలిగితే మాట్లాడుతున్నాడు, కానీ పార్టీ నడకను, పార్టీ పిలుపులను, పార్టీ రోజువారీ యాక్టివిటీను, ఆ స్వరూపాన్ని కానీ కొంత చేంజ్ చేసుకోగలిగితే ఆ కాక్రోచ్ తరహా మూవ్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారికి ప్లస్ అవుతుంది. కానీ లేకపోతే అలాంటి మూవ్మెంట్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే నష్టపోయి కూడా వైసీపీ అవుతుంది. ఎందుకంటే కొత్త తరం వాళ్ళతో ఉంటాం కాబట్టి. ఇక్కడ కాక్రోచ్ తరహా మాటలు బాగున్నాయి, ఆ చేతల్లో కూడా అది రాగలిగితే ఖచ్చితంగా దానికి వాళ్ళ సంపూర్ణత వస్తుంది. కంక్లూడ్ చేసే ముందు ఈ జనసేన వాళ్ళ ఒక కీలక ప్రకటించింది. వాస్తవంగా వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడద్దన్నారు, టోటల్గా డిబేట్లు కూడా బ్యాన్ చేశారు మొన్ననే. ఇప్పుడు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వాస్తవంగా వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం జనసేనల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంకి మధ్యన గ్యాప్ కోసం కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు
ఈవేళ జరిగినటువంటి 2 బిల్లులలో కూడా వందే మాతరం బిల్లు కావచ్చు, ఆ లీకేజ్ బిల్లు కావచ్చు, ఈ రెండిట్లో కూడా వైసీపీ సపోర్ట్ చేసింది ప్రభుత్వానికి. ఇప్పుడు మోడీ శ్రీకాకుళం టూర్‌కొస్తున్నాడు కాబట్టి, ముందు రోజున వెళ్ళి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల ముందెళ్ళి మొత్తం డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు అన్నది ఇవాళ జనసేన అధికారికమైనటువంటి ప్రకటన. దీన్నెలా చూస్తారు? అంటే విశాఖపట్నం సుధీర్ అప్పలరాజు ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఒక వాతావరణం వచ్చింది. జగన్ గారు ఎక్కడికి వెళ్ళి ఆయన ఒక మాస్ లీడరు, జనం తీసుకొచ్చేదాన్ని పక్కన పెడితే తీసుకురావచ్చు, కానీ ఆడికి వచ్చిన తర్వాత అభిమానాన్ని వ్యక్తం రెడీ చేయలేరు కదా, రోబోలు కాదు కదా వాళ్ళు. ఖచ్చితంగా జగన్ గారికి ఆ మాస్ పోలింగ్ ఉంటుంది, అది ఉంది. కాబట్టి భారీ ఎత్తున జనం వచ్చిన మాట నిజం, పెద్ద ఇష్యూగా మారింది. నేచురల్గా 2 రోజుల్లో ఇంతలో చర్చ వచ్చింది. కాబట్టి నిన్న జరిగిన పర్యటన అందుకోసమే పెట్టుకున్నాడనే తప్పు, కానీ బేసిక్గా అది గ్లామర్ అట్లా డైవర్ట్ అయింది. ఇంకా వీళ్ళు వచ్చినా కూడా వస్తుంది. 2 రోజులు అన్నిటికన్నా మించి జిఎంఆర్ అధినేత మాట్లాడిన, మల్లికార్జునరావు గారు మాట్లాడిన వీడియో అని లైవ్ ఎగ్జాంపుల్. దాన్ని ఎవరు ఏం చేయలేడు. ఇప్పుడు ఆయన ప్రారంభం, ఆయన ఇప్పుడు ఆ మాట అనలేకపోవచ్చు, కానీ ప్రభుత్వం మారింది, కానీ పడిపోయింది బలమైన ముద్ర. కాబట్టి వీళ్ళు దానికోసం జగన్ గారు వెళ్ళారన్న, కానీ ఏం జరిగినా ఖచ్చితంగా ఆ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి నేచురల్గా నిన్నసారిగా జరిగిన ర్యాలీ కూడా ఒక రకమైన డైవర్షన్ చేయాలని చేయలేవాళ్ళు, ప్రజలు డైవర్ట్ అయినారు. జగన్ గారు తీసుకొచ్చిన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వీళ్ళు థ్యాంక్ యూ జగన్ గారు అని పెట్టడం అన్ని చూసినప్పుడు ఉంది. అది కూడా తెలుగుదేశం కొంచెం గమనించినట్టు, మరి ఎక్కువ మాట్లాడితే అనవసరమైన చర్చలు అంతా వస్తాయని చెప్పి కొంచెం సంయమనంతో ఎందుకు ఉందంటే, క్రెడిట్ లో దీన్ని మొత్తం జగన్ గారికి ఏమీ లేకుండా చేయడం అనేది ఆచరణ సాధ్యం కాదు. మరీ లోతుల్లోకి ఎచ్చేస్తే మెజారిటీ ఆయనకే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టున్నారు. ఆయన ప్లాన్ చేసుకుని దానికి పోలేదు, కానీ ఆ పర్యటన కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టు భోగాపురం క్రెడిట్ ఇటువైపు ఉన్నదాన్ని మరింత ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడింది. కంక్లూడ్ చేసే ముందు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి సంస్థాగత అంశాలకు సంబంధించి చాలా క్లియర్గా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో పక్కా ప్లాన్తో వెళ్తున్నామంటున్నారు. ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అటు జనసేన కమిటీలు వేసేసుకుంది, ఇటు పక్కన బీజేపీ కమిటీలు వేసేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ టెంపర్ ఏమన్నా కనబడుతుంది మీకు? వైసీపీలో టెంపర్ ప్రధానం కనిపిస్తుంది. ఎన్నిక జరగాలి అంటే వాళ్ళకి అనుభవం ఉంది కదా, ఏకగ్రీవాలు ఎక్కువైనాయి కదా, ఏకపక్షం కూడా అయినాయి. అట్లాంటి పరిస్థితి కల్పించకూడదు అనే వ్యూహంతోనే వైసీపీ కనపడతా ఉంది. కారణం ఏంటంటే, ఎలక్షన్ అన్ని చోట్ల జరిగితే పల్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అన్ని చోట్ల ఎలక్షన్ జరిగితే ప్రభుత్వం పార్టీలు కూడా ఆడికి 7 దారి ఉండాలి. తక్కువ ఎలక్షన్ జరిగితే అందరూ కలిసి ఒక చోట వచ్చి అధికార పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. ఇప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ తీసుకున్నా అన్ని చోట్ల జరిగితే దానికి గ్రావిటీ తగ్గుతుంది, 7 బాధలు వాళ్ళు ఉంటారు. రెండోది, ఎలక్షన్ అన్ని చోట్ల జరిగితే ఓటింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు 164 సీట్లు ఇంత మెజారిటీ వచ్చింది, దాన్ని పెంచాలి. ఇప్పుడు ఇంకా మాట్లాడాలంటే వైసీపీ ఒకే ఒక మున్సిపాలిటీ తాడిపత్రిలో గెలిచింది, వీళ్ళు కనీసం దానికి మించి గెలవకుండా చూసుకోవాలి. టీడీపీ గెలవాలని చూస్తుంది. మొత్తం 5 కదా అప్పుడు గెలిచింది. తాడిపత్రి, కొండపల్లి, ప్రకాశం జిల్లాలో గెలిచారు అప్పుడు మొత్తం 2 టర్మ్స్ లో ఒకసారి 2, ఒకసారి 3 గెలిచారు, 5 గెలిచారు అప్పుడు మున్సిపాలిటీ చేశారు. మున్సిపాలిటీలు దానికన్నా మించి ఇప్పుడు వైసీపీ గెలిచే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కదా. కడప జిల్లాలో కానీ రాని చోట జరిగే పరిస్థితి కనిపిస్తున్నాయి. కాబట్టి అంతకు మించి పోయినా ఓటింగ్ శాతం పెరుగుకున్నా, కార్పొరేట్లు పెరిగినా ఖచ్చితంగా అది వైసీపీకి ఇప్పుడు వైసీపీ వచ్చేస్తుందనే వాతావరణంలో అది కూడా యాడ్ అయిందంటే ఇంకా పెద్ద అవుతుంది. ఇది ఒక సమస్య తెలుగుదేశం వెంటాడుతోంది. మిత్రపక్షాల గొడవ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎక్కడో ఒక చిన్న సంశయం నాకు అనిపిస్తుంది, మరి మీరు చెప్పాలి. డైరెక్ట్ ఎలక్షన్ అనే చర్చ ఒకటి నడుస్తోంది. మున్సిపల్ చైర్మన్ రాశారు. అది రాశారంటే చేయడానికా చేయకుండా ఉండడానికి అనేది నా డౌట్. ఎందుకంటున్నానంటే, ఈ అవిశ్వాసాలు అయితే పోతాయి, సంతోషం. మీకు గమనంలో ఉంటుంది, అదే జర్నలిస్ట్ మీకు తెలుసు, పరోక్ష పద్ధతి తెచ్చింది మిత్రపక్షాల కోసం అని నేను నమ్ముతున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వామపక్షాలు టీఆర్ఎస్ మధ్య పొత్తుని, ఆ టైంలో వచ్చింది పరోక్ష పద్ధతి. ఎందుకంటే మిత్రపక్షాలు టీఆర్ఎస్ అంతా నాకు కనీసం 4 మున్సిపాలిటీలు ఇవ్వండి, సిపిఐ సిపిఎం ఎంత చిన్న పార్టీ నాకు ఒక మున్సిపాలిటీ అయినా ఇవ్వండి అంటారు. ఇది ఎట్ట పరిష్కారం? పరోక్ష పద్ధతిలో పెట్టేసి ఏమీ లేకుండా చేసినారు. జడ్పీటీ అంటే ఫస్ట్ మున్సిపాలిటీ గెలిస్తే కదా. అప్పుడు సిపిఐ సిపిఎం 30 వార్డుల్లో గెలవలేదు, కానీ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఒక సీట్ అని అంటారు. అప్పుడు అనివార్యంగా ఏం చేయాలి? ఈ చర్చ రాకుండా ఉంటే చేయాలంటే పరోక్ష పద్ధతి తీసుకొచ్చారు. అప్పుడు ఒక రకంగా మిత్రపక్షాల కోసం, ఇప్పుడు మిత్రపక్షాల సమస్య ఉంది కదా తెలుగుదేశం పార్టీకి. కాబట్టి తెచ్చి ఎవరితో మళ్ళీ పిటిషన్ వేయించి ఇట్లాంటి ఏమైనా చేస్తారా? ఏదైనా మొత్తం మీద ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయనే చర్చ వచ్చినప్పటి నుంచి నాకు కొంత డౌట్ ఉంది. పెడతారా, పెట్టేదానికే పెట్టకుండా ఉండేది. ఎందుకంటే మిత్రపక్షాలని జాగ్రత్తగా డీల్ చేయడం కోసం వచ్చిన సిస్టమ్ ఇది. ఒక రకంగా పైకి ఎన్ని మాట్లాడినా అదొక డౌట్ ఉంది. ఏదైనప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైసీపీ ప్రధానంగా ఎలక్షన్ జరగాలి,
రిఫ్లెక్ట్ కానున్నాడు. జగన్ గారు దీంట్లో జరిపిస్తాడో లేదు తెలియదు కానీ నియోజకవర్గ సమన్వయకర్తలు మాత్రం బెదరగొట్టేశాడు. ఎందుకంటే ఆయన మానిటరింగ్ చేస్తున్నాడు. నేను 1-2 సందర్భాల్లో వేరే వాళ్ళ ద్వారా విన్నది ఏంటంటే ఈ యాక్టివిటీని కూడా ఆయనే మానిటరింగ్ చేస్తున్నాడు. జిల్లాలకి ఎక్కడ ఏ జిల్లా ఎంత ఉంది, జగన్ గారు అడిగారు, ఇట్లాంటి చర్చ వస్తా ఉంది. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక కౌన్సిల్, ఒక కార్పొరేటర్ ఏకగ్రీవమైన నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యులు చేస్తున్నాడు. ఆ బాధ్యులు చేసే క్రమంలో ఉద్యోగం పోగొట్టాడు అనుకోండి, ఇన్ఛార్జో లేకపోతే రేపు ఎమ్మెల్యే సీటు, అటు చాలా గట్టిగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కానీ వాళ్ళు ఇబ్బందే. మనం గతంలో చేసిన ఘనకార్యాలు కొన్ని ఉన్నాయి కదా, అవి గుర్తొస్తుంటాయి. కానీ జగన్ గారు గుర్తొస్తున్నాడు. ఆ ఘనకార్యాలకు భయపడాలన్నా ఇటు జగన్ గారు భయపడాలని తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా వైసీపీ గట్టి ఫైట్ అయితే ఇస్తుంది. ఏకగ్రీవాలు తగ్గించడానికి జరగడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ ఎన్నికలు జరగడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఎన్నికలు కొంచెం టఫ్ గానే ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటిలో ఉన్నటువంటి రెండో కోణం.